ఉరి తీయండి, అందరు ఉరి తీసి లేదంటే పెట్రోల్ వేసి కాల్చేయండి. మా పాప ఎక్కడ చనిపోయిందో ఆ స్పాట్లో వాడిని ఉరి తీస్తే చుట్టుపక్కల అందరూ భయపడతారు, ఇంకోటి చేయడానికి కూడా ఆలోచిస్తాడు. మేము పోలీసు వాళ్ళకి ఒకటే అడిగాం, వాళ్ళతో మాట్లాడాలి, ఎందుకు చంపాలనుకుంటూ ఏందని కారణం అడగాలనుకుంటున్నాం. కానీ మాకు పోలీసు వాళ్ళు సహకరి ఇస్తలేరు, చూపిస్తలేరు, చట్టం ఒప్పుకోదని చెప్పి సార్ వాళ్ళు కూడా అన్నారు. దానికి నేను కూడా ఏం చెప్పట్లేదు కాబట్టి మేము కూడా అందరూ సంతోషిస్తాం. పిల్లోడు అందరితో ఆడుకుంటూ చేస్తున్నాం చెప్పి మేము కూడా సంతోషిస్తాం. కానీ తిట్టలేము కదా సార్, మనం చిన్న ఎట్లా తిడతాం, ఎల్లకరా అవి అని చెప్పలేము కదా. ఆడుకుంటున్నాం కాబట్టి వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్తే వాడు వీళ్ళ దగ్గరికి వస్తారు కాబట్టి సైలెంట్ అయిపోతుంది. ఏ పేరెంట్స్ అయినా సార్, కానీ పేరెంట్స్ కూడా చెప్తారని ఎవరిని నమ్మకండి, పెద్దవాళ్ళు వస్తే నమ్మకండి, ప్లీజ్ నమ్మకండి, ఎవరిని నమ్మకండి. డిమాండ్ మా పాపని చంపిండి వాడిని మాత్రము మరణ శిక్ష కావాలి, చంపేయండి వాడిని చెప్తున్నాను, ఒకటే చెప్తున్నాను, చంపేయండి వాడిని. ఉండదు వాడు మాత్రం చాలా పెద్దోడు, వాడు క్రిమినల్ మైండ్ వాడి, చాలా పెద్దోడు క్రిమినల్ మైండ్ వాడిని చంపేయండి ప్లీజ్, ఇదే కోరుతున్నాను నేను.